రైట్ కాబట్టి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు అనేటువంటిది నా అభిప్రాయం సార్. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనతో పాటు వైఎస్ఆర్టీపీ నాయకులు షర్మిల పార్టీ నాయకులు దుర్గన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు. గుడ్ ఈవినింగ్ తులసిరెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఉన్నారు. ఏంది మీ గతంలోనే ఒక తెలంగాణ ఎన్నికల సందర్భంగానే విలీన ప్రక్రియ జరగాల్సింది, మీరు అది ఆగిపోయింది. ఇప్పుడు విలీన ప్రక్రియ షర్మిల గారు తెలంగాణలో బాగేద్దాం అనుకుంటే ఆంధ్ర వైపు 5 స్థానం ఆంధ్ర పంపాలి, ఆంధ్రాలో రాజకీయాల్లో కాంగ్రెస్ని తిరిగి కొంత ఇవాళ రేపంటే ఇమీడియట్గా 24 తులసిరెడ్డి గారు అయితే 24లోనే పూర్వవైభవం అన్నారు. కానీ 24 కాకపోయినా తర్వాతకైనా పూర్వవైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్ కొంత ప్రయత్నం. దక్షిణ భారతదేశంలో కొంత బీజేపీకి స్కోప్ లేదు కాబట్టి ఒక జాతీయ పార్టీగా బీజేపీకి దక్షిణ భారతదేశంలో స్కోప్ లేదు, అక్కడ మనం ఏదైనా బాగా వేయచ్చేమో అని ఆలోచన చేస్తున్నారు. వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో చేరినాక వారిని ఎక్కడ ఉపయోగించుకోవాలనేది జాతీయ పార్టీ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అనేక మంది ఇప్పుడు పివి నరసింహారావు లాంటి వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళారు, అక్కడి నుంచి గెలిచారు, కేంద్రంలో ఎంతో చేశారు. ఇందిరాగాంధీ గారు కూడా దక్షిణ నుంచి ఇటు వచ్చారు, ఇక్కడి నుంచి అటు వెళ్ళారు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజున దక్షిణ ప్రాంతానికి వచ్చి పోటీ చేశారు. అయితే ఇందాక పెద్దలందరూ అంటే ఇప్పుడు మనందరం తెలంగాణలో జరుగుతున్న ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎవరు వచ్చి ప్రచారం చేసినా కూడా దాన్ని తెలంగాణ పార్టీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో షర్మిల గారి విలీనాన్ని ఆ రోజుకి దాన్ని వాయిదా వేయటమే జరిగింది తప్ప ఏదో షర్మిల గారి పార్టీ వల్ల ఏదో నష్టం జరుగుతుందని కాదు. షర్మిల గారి పార్టీ ఇక్కడ పోటీ చేసి ఉంటే చాలా చోట్లలో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కొంత షర్మిల గారి పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చాలా నియోజకవర్గాలు ఉన్నారు. 5,000 నుంచి 10,000 ఓట్లు పడి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది జరిగేది. అయితే నాది వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నాను. నేను పార్టీల కంటే కాకుండా మీతో పాటు నేను అనేక సార్లు తెలంగాణ ఉద్యమంలో పనిచేశాను కదా. రాష్ట్రాలుగా విడిపోయినాం తప్ప అసలు ఏం జరిగింది, ప్రజలకు ఏమి ఇబ్బంది జరిగింది? అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావట్లేరా, ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోవట్లేరా, అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసుకుంటలేరా? ఒక జీఎస్టీ విధానం వచ్చినాక ఎక్కడి నుంచి పన్ను వసూలైనా కూడా అది ఒక ప్రాతిపదిక మీద రాజధాని ఎవరు కోల్పోయారు? పాలించే వాళ్ళు కోల్పోయారేమో, అధికారులు కోల్పోయారేమో, కానీ ప్రజలకు ఇక్కడికి రావడానికి ఆదాయం కోల్పోతే జీఎస్టీ ద్వారా ఎక్కడ ఆదాయం వచ్చినా కూడా దేశమంతటా కూడా సమగ్రంగా దాన్ని ఒక విధానం ద్వారానే పంచుతుంటారు కదా. ఇంత ఆదాయం అక్కడ అమలు అయినా ఇక్కడ ఎందుకు అమలు కాలే? ఇప్పుడు ఇంత ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న చోట మీరు దళిత బంధు ఊరికి 2కి ఇచ్చారు, లేదా ఏదో డబుల్ బెడ్రూమ్ ఊర్లు నియోజకవర్గానికి 50 కూడా ఇవ్వలే. మరి అదే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు పనిచేసినా ఇప్పుడు ఏమంటున్నాం మేము? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టినారు. మిగతా రాజ్యంలోనే భాగంగానే రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఉన్నాయి తప్ప రాజశేఖర రెడ్డి గారి రాజ్యం అంటూ ఏం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ గారు ఒక ఏంటంటే పేదల పక్షపాతిగా పేదలకు కావాల్సిన విధానాలను చేపట్టినారు. రాష్ట్రం విడిపోయినాక మేము 20 అడుగుల లోతున మిమ్మల్ని పాతి పెట్టాం, మీరు పైకి లారేరు అంటే రాష్ట్రాన్ని కోరుకున్నది ప్రజాస్వామ్యయుతమైన కోరికని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. ఆ నెరవేర్చినాక మీరు ఎన్నంటే అనొచ్చు, దాన్ని సరిగా నెరవేర్చలేదనొచ్చు, లేదా ఇంకేదనొచ్చు. సరే, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సమగ్రమైన విశ్లేషణ చేసి ఒక ప్రత్యేక హోదా చట్టం ద్వారా ఆంధ్ర ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని కొంత నివారించవచ్చు అనేది వాళ్ళు చెప్పినారు. ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని శిక్షించినారు. వేరే పార్టీ అధికారులు ఉంటే వాళ్ళని ప్రశ్నించడం పోయి ఇంకా అసలు కాంగ్రెస్ పార్టీని ఇంకా మీరు శిక్షించండి అంటే ఇక్కడ వేల మంది 100ల మంది విద్యార్థులు యువకులు వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకొని ఇంకా తెలంగాణ ప్రాంతం ఎప్పటికి ఇట్లా అశాంతితో కూడి ఉంటే 2 రాష్ట్రాలకు ఇబ్బందే ఉండేది, అందరికి ఇబ్బందే ఉండేది. విడిపోయినాక 2 పోటీ పడే అభివృద్ధికి పోతున్నాయి. ఇప్పుడు అక్కడ పెట్టిన ప్రవేశ పథకాలు ఇక్కడ కావాలంటున్నారు, ఇక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు. ప్రజలకు అనుకూలంగా ఉన్నారు, అందరూ కూడా ప్రభుత్వాలన్నీ దగ్గరకు ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజలు మార్పు ఎక్కడ కోరుకుంటున్నారంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ప్రజలతో కలవడానికి కానీ వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను కలవడానికి కూడా సుముఖంగా లేకుండా రాజకీయం చేసే దిశగా ప్రయత్నించినారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పనిచేసే ఒక ఎమ్మెల్యే గారు నాకు బహిరంగ సభలో నాకు మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి అనటం, అపాయింట్మెంట్ చూసే అవకాశం. ఇక్కడున్న వాళ్ళు చాలామంది మేము ప్రగతి భవన్ గేట్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చామని చెప్పి క్యాబినెట్లో పనిచేస్తున్న సహచరులు అనటం అంటే ప్రజాస్వామ్యంలో అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు మన గ్రామంలో పనిచేసే వాళ్ళే గ్రామంలో సర్పంచ్ దాటి బయటికి వెళ్తేనే వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారు. అట్లాంటిది ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్యుడు పోటీ చేసిన వాడు గెలిచి ఉండొచ్చు, గెలవకపోయి ఉండొచ్చు. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే మాకు అన్నీ తెలుసు, మీరు వచ్చి చెప్పాల్సింది ఏమీ లేదు, ఏదైనా ఉంటే మేము అక్కడికి వచ్చినప్పుడు చెప్పండి, మేము మీ దగ్గరికి వస్తాం కదా, మేము మీ ప్రతి ఊరికి వస్తున్నాం కదా, మీకేం పని ఇక్కడ? ఇలాంటి ధోరణిలో తెలంగాణ సమాజంలో షర్మిల గారు 3000 కిలోమీటర్లు తిరిగి ఏం తెలంగాణ ప్రజలకి ఏం అన్యాయం ఏం చేయలేదు కదా. చేసిన వాగ్దానాలలో డొల్లతనం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద వేదిక, ఆ వేదిక ద్వారానే మళ్ళీ మనం ఏదైనా ప్రజలకు మేలు చేయొచ్చు అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ వేదిక ద్వారానే పైకి వచ్చినారు, ఆ వేదిక ద్వారానే ఆయన ఒక మంచి కార్యక్రమాలు చేసినారు. మళ్ళీ అదే వేదిక ద్వారా పోయినారు. అవతల వాళ్ళు పోలేదంటే అది వాళ్ళ ఇష్టం.
ఆ రోజున ఆయన ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన భావం ఉంది కాబట్టి అంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళగలిగిండు. అట్లా కాకుండా ఉంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఇవ్వమని కోరిన దాంట్లో రాజశేఖర రెడ్డి గారే ముందున్నారు. ఆయన సీఎల్పీ లీడర్ ఉన్నప్పుడే పంపించారు. అయితే మీరు ఇందాక అన్నారు చూడండి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఇవ్వండి అని చెప్తూ ఇది రాదులే అనుకున్నారు, ఇవ్వండి అని వద్దామనుకున్నారు. కానీ రాజకీయ కోణంగా చూసింది తప్ప ప్రజలలో ఈ ఉద్వేగాన్ని తగ్గించే ప్రయత్నం కానీ ప్రజలను కలిపే ప్రయత్నం కానీ ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రజలను కల్పించాల్సిన ప్రయత్నం రెండు వైపులా జరగలే. వీళ్ళేమో ఇవ్వకపోతే మేము మీ అంటే ఆంధ్రలో పేడ బిర్యానీ కాడి నుంచి ఇట్లాంటి పదాలు వాడారు, అయిపోయారేమో మీ కాలు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తామన్నారు. సో ఎప్పుడు ఏది అవకాశం ఉంటే అది మాట్లాడుతూ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజలని అంటే ఇంకా ఏమి గమనించలేని ఒక సమూహంగా భావించినారు. కానీ ప్రజలకు అన్నీ అర్థం చేసే శక్తి ఉందని మొన్నటి తీర్మానం చూడండి. ఇప్పుడు ఈరోజు మన వాళ్ళు ఎన్ని ఉద్వేగాలు ఎన్ని రకాలుగా తిప్పికొట్టినారు. కర్ణాటక నుంచి రైతులు పట్టుకొచ్చినారు, ఇంకో చోటు ఇంకోళ్ళు పట్టుకొచ్చినారు. మీరు ఇక్కడ ప్రకటనలు ఎందుకు ఇస్తారన్నారు? నిన్న చూస్తే హర్యానాలో ఏదో ఇస్తున్నారా, రాజస్థాన్లో గ్యాస్ సిలిండర్ 450కి ఇస్తున్నారు, హైదరాబాద్ పేపర్లలో ప్రకటనలు వస్తున్నాయి. అక్కడ గ్యాస్ ఇస్తే ఇక్కడ ఎందుకు చెప్పాలి మరి? ఇప్పుడు వాళ్ళు చెప్తే వీళ్ళకి ఎందుకు వస్తుంది? మీరు కర్ణాటకని మీరు ప్రవేశపెట్టినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గురించి చెప్పింది. మీరు అట్లనే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున దేశంలో అందరినీ కల్పించగలిగే పార్టీ, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న పార్టీ, 130 సంవత్సరాలుగా ప్రజలను కలిపిన కుటుంబాలు చూస్తుందా, కుటుంబాలను చీల్చి అధికారంలో రావాలని కోరుకుంటుంది. అట్లా అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణనే ఇవ్వదు. అధికారమే పరమావధిగా భావిస్తే దాన్ని వాయిదా వేయాల్సింది. వాయిదా వేయలేదు కదా, ఇచ్చాక అక్కడ మూల్యం చెల్లించారు, ఇక్కడ మూల్యం చెల్లించారు. ఇక దానికి ఏదో 220 అడుగుల లోతున బాతారు. ఇవన్నీ రాజకీయ డైలాగులు. ఇక్కడ కనుక ఇది ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళు ఎందుకు, వీళ్ళు అనటం వాళ్ళు రాకపోవడం, ఏంటిది? ఎంతకాలం ఇలా అసలు ఎక్కడున్న వాళ్ళు అయితే రాష్ట్రం విడిపోయింది. తెలుగు ప్రజలు చాలా మంది చాలా రాష్ట్రాల్లో కలిసే ఉన్నారు. విడిపోయినాక కూడా చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి పోయి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అస్సాంలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు అక్కడ ప్రాంతం చెందినవాడే కాదు, అట్లా చాలా మంది ఉన్నారు. మన ఒకళ్ళ పేరు ఎందుకు, ప్రఫుల్ పటేల్ గుజరాత్ నుంచి పోయి మహారాష్ట్ర రాజకీయాలు వెళ్తున్నాడు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో తప్పకుండా కూడా మొత్తం అధికారంలోకి రాలేకపోయినా కూడా పెను మార్పులకు మాత్రం అది అంటే ఒకరిని ఓడించడానికి కానీ ఒకరిని గెలిపించడానికి కానీ తప్పక మూలం అవుతుంది. అందులో షర్మిల గారి చేరిక అనేది అనేక విధాలుగా కేంద్ర బిందువు కాబోతుంది. రైట్. రాజశేఖర్ గారు ఇక్కడ ఒక విషయం, ఎందుకంటే వైఎస్ఆర్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ముఖ్యమంత్రి